మనిషి మానసిక శక్తుల్లో ముఖ్యమైనది సృజనాత్మక శక్తి. పిల్లలకు పుట్టుకతో వచ్చేటటువంటి రకరకాల మానసిక శక్తుల్లో సృజనాత్మక శక్తి కూడా ఒకటి. ఆ సృజనాత్మక శక్తిని బాగా పెంపొందించగలిగితే పిల్లల్లో మిగిలిన మానసిక శక్తులను కూడా బాగా పెంపొందించవచ్చు అనేది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అభిప్రాయం. సున్నితమైనటువంటి మనసుని పిల్లల్లో పెంపొందించాలి, మంచి మనుషులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. ఈ కోణంలో ఈ పిల్లల కవిత్వ శక్తి అద్భుతంగా పనికొస్తుంది. ఇలా కవిత్వం రాసేటటువంటి పిల్లల వలన రేపటి ప్రపంచం శాంతిగా చక్కగా వికసించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఈ బాల కవి సమ్మేళనాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రారంభించుకోబోతున్నాం. ముందుగా కడ దేవేంద్ర రాహుల్ రెడ్డి కృష్ణా జిల్లా పెడంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతని కవిత నాటి భారతం నేటి భారతం అని మీకు కవిత వినిపిస్తాడు. రాహుల్ రెడ్డి. నేను చదివే కవిత నాటి భారతం నేటి భారతం. నాడు పద్య కవులెందరెందరో గద్య రచయితలందరందరే నా భరత భూమిలో. కవులను పోషించిన రాజులెందరెందరో అపురూప కట్టడాలు నిర్మించిన చక్రవర్తులందరందరే నా భరత భూమిలో. కీర్తివంతులెందరెందరో త్యాగులందరందరే నా భరత భూమిలో. శౌర్య పరాక్రమాలు గలవారెందరెందరో శాంతి కపోతాలను ఎగురవేసిన వారందరందరే నా భరత భూమిలో. మన మతం మానవత్వం, మన జాతి భరత జాతి అను తలచువారెందరెందరో నా భరత భూమిలో. మానవతావాదులెందరెందరో మహిమాన్వితులందరందరే నా భరత భూమిలో. కానీ మానవుడు దానవుడై మసలుకుంటున్నాడు నేడు. మానవులలో వచ్చింది క్రూర గుణము. నిలువునా నరుకుతున్నాడు చెట్లను, లేదా మీకు దయాగుణము? తెలివిగల మూఢుడైన ఓ మానవుడా, నిలువునా నరికేది నీవు చెట్లను, మానవ జాతి ఉనికినిరా. చెట్లే నీ భవితకు జీవనాధారం, అది లేకపోతే లేదురా నీ భవితకు ఆధారం. స్వర్గాన్ని అలంకరించిన ఓ కవి సార్వభౌములారా, దేశ కీర్తిని నలుదిశలా నింపిన ఓ శౌర్య ధనులారా, నాడు దేశ స్వాతంత్రానికై నడుం బిగించిన ఓ మహాత్ములారా, నేడు నా దేశము ఎన్నో సమస్యల్లో పీడించబడుతోంది. నాడు భారతమాత దాశ విముక్తికై శమర శంఖం ఊరించారు. నేడు పర్యావరణ ఆరోగ్య రక్షణకై తరలిరండి. దేశ పౌరులకు స్ఫూర్తినియండి. ఈ ప్రజల అంధకారాన్ని తొలగించండి. పెద్దవాళ్ళ కంటే కూడా చాలా జాగ్రత్తగా ప్రపంచాన్ని పరిశీలించాడు. స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయినా కానీ ఇంకా మన దేశం రావాల్సినంత గొప్పతనం రాలేదు. దానికోసం ప్రజా ఉద్యమం రావాలంటున్నాడు రాహుల్. అభినందనలు. ఇప్పుడు దొడ్డి శివప్రియ మచిలీపట్నం జైహింద్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. నవ్వు ప్రపంచ శాంతికి మూలం, అది ఆ అమ్మాయి కవిత పేరు. నేను చదువుతున్న కవిత నవ్వు ప్రపంచానికి మూలం. నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలి. నవ్వు నీ జీవితాన్నే మార్చివేస్తుంది. నవ్వు నీ హృదయ అలజడిని తగ్గిస్తుంది. ముఖానికి అందం నవ్వు. మనిషికి ఉంది నవ్వు, పువ్వుకు ఉంది నవ్వు. ప్రతి మనిషికి ఉంటుంది నవ్వు, పువ్వుకు కూడా ఉంటుంది నవ్వు. ప్రతి జీవికి నవ్వు ఉంటుంది. నవ్వు లేని జీవి ఈ లోకంలోనే లేనే లేరు. నవ్వు ఒకరిని మురిపించాలి కానీ బాధించరాదు. నవ్వు నీ మనోవేదనల్ని తగ్గిస్తుంది. నవ్వులోనూ బోలెడు రకాలు ఉన్నాయి, పువ్వులోనూ బోలెడు రకాలు ఉన్నాయి. నవ్వు పువ్వులు అవ్వాలి. నవ్వులను పెంచుతుంది. పువ్వు కూడా నవ్వుతుంది. చిరు పెదవుల నుండి జారే నీ నవ్వు సంతోషంగా నవ్వాలి. బిగ్గరగా నవ్వితే తప్పు.
చిన్న చిరునవ్వు నవ్వితే ఒప్పు. నీ పెదవి మీద నుండి జారే నవ్వు చిరకాలం ఉండేటట్లు చూసుకో. కన్నుల కొనలలో నుండి జారే నవ్వు కన్నీరు క్షణికంగా మార్చుకో. ఆమెని కన్నుల్లో ఉంటుంది నవ్వు, ఆశలు రేపే ఆయువు నవ్వు. ఇప్పుడు సయ్యద్ సలీమా మచిలీపట్నం జైహింద్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఈ పాప కవిత పేరు స్త్రీమూర్తి. ఆడది ఆది పరాశక్తి. తల్లిగా జన్మిస్తుంది, భార్యగా కలిసి ఉంటుంది, కూతురుగా ఆదుకుంటుంది. ఓర్పు ఆడవారికి వరం, సహనం మెరిసే ఆభరణం. అడగకుండానే వరాన్ని ఇస్తుంది దేవత శ్రీమూర్తి. ఆడది లేనిది సృష్టి లేదు, సృష్టిని పుట్టించిందే ఆడది. అంతరిక్షంలో కూడా వెళ్ళి విజయాలు సాధిస్తుంది ఆడది. తనకు కోపం వస్తే శపిస్తుంది, ఆనందం వస్తే ఆశీర్వదిస్తుంది. అందుకే ఓ పురుషుల్లారా, స్త్రీలను ఆనందంగా ఉంచండి, మీరు ఆనందంగా ఉండండి. మీరందరూ సుఖంగా ఉండాలంటే, ఈ దేశంలో ఈ ప్రపంచమే సుఖంగా ఉండాలంటే ఆడవాళ్ళని గౌరవించటం మగవాళ్ళు నేర్చుకుంటే ఆ శాంతి, ఆ కీర్తి, ఆ పుణ్యం, ఆ ప్రాభవం అంతా కూడా ప్రపంచానికి వచ్చి ఈ ప్రపంచం చాలా గొప్ప ప్రపంచంగా తయారవుతుంది. అందువలన స్త్రీమూర్తులను గౌరవించండి అని చెప్పి పాప చాలా బాగా చెప్పింది. ఇప్పుడు ఎర్ర పవన్ కుమార్ మచిలీపట్నం జైహింద్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి కవిత పరుల కోసం అంటూ కవిత వినిపిస్తున్నాడు. నేను చదివే కవిత పరుల కోసం. వెలుగునిచ్చే ఉదయాలు ప్రేమమయ జగత్తుల కోసం, వెలుగును పరిచే ఉదయాలు మానవతా విలువల కోసం. పువ్వు పుట్టింది పరిమళించడం కోసం, చెట్టు ఉన్నది నీడనిచ్చేటందుకు కోసం. దేవుడు తెలివితేటలనిచ్చింది వినియోగించుకోవడం కోసం. సైనికులు ఉన్నది మన దేశాన్ని రక్షించడం కోసం. నవ్వు పుట్టింది హాస్యం కోసం. మహాత్మా గాంధీ పుట్టింది మన దేశానికి స్వాతంత్రం తేవటం కోసం. నక్షత్రాలు ఉన్నవి ప్రకాశించడం కోసం. వర్షాలు పడేవి పంటలు పండడానికి కోసం. చంద్రుడు ఉన్నది వెలుగునివ్వటం కోసం. తల్లిదండ్రులు ఉన్నది పిల్లల బాధ్యతలను నెరవేర్చడం కోసం. ఆపదల్లో ఆదుకునే స్నేహితులు ఉన్నారు నా కోసం. ఉపాధ్యాయులు ఉన్నది విద్యార్థులకు చదువు నేర్పడం కోసం. విద్యార్థి ఉన్నది చదువుకోవటం కోసం. విద్యార్థులు ఉన్నది చక్కగా చదువుకోవటం కోసం అనే అంశం దగ్గరకు తీసుకొచ్చి కవిత ముగించాడు. చాలా మంచి కవిత వినిపించావు అబ్బాయి. ఇప్పుడు దివి శ్రీనివాస ప్రసాద్ కృష్ణా జిల్లా పెడన గ్రామం నుంచి వచ్చాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి 2 కవితలు చదువుతానన్నాడు. ఇదేనా నాగరికత అనేది ఒకటి, ఒకరికి ఒకరు అనేటువంటి 2 కవితలు చదువుతాడు. చదువు అబ్బాయి. నేను చదివే కవిత పేరు ఇదేనా నాగరికత. పుల్లలన్నీ తెచ్చి పదిలంగా కడుతుంది పక్షిగూడు. బొరియలు తవ్వి భద్రంగా గుడ్లు పెడతాయి కొన్ని జీవులు. అనుకూలమైన చోటు చూసి పిల్లల్ని పెడతాయి కొన్ని జంతువులు. కానీ మానవజాతి మాత్రం కన్న ఆడపిల్లల్ని పాడుపడ్డ బావిలో పడేస్తున్నారు. మరొక కవిత ఒకరికి ఒకరు. మా అమ్మ నాన్న తోడు నీడలా ఒకరికి ఒకరు. నేను మా తమ్ముడు ప్రేమగా ఒకరికి ఒకరు. నా తరగతి స్నేహితులు అందరికీ అందరు. మేనత్తలు మేనమామలు ముచ్చట తీర్చే బంధువులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తెలుగు బిడ్డలే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తెలుగు బిడ్డలే. ఒక్కడిగా నేనుంటానంటే ఆనందాలన్నీ దూరమే. ఒక్కడిగా నేనుంటానంటే ఆనందాలన్నీ దూరమే. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి చూసారా, సృష్టిలో ఎన్నో జీవులు ఉంటాయి. పసిబిడ్డల్ని కంటాయి, పెంచుతాయి, గొప్పగా పోషిస్తాయి. కానీ మరి సంస్కారం ఉన్నటువంటి మానవులు
ఆడపిల్ల పుడుతుందంటే ఆ ఆడపిల్ల పుట్టకుండా రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారనేటువంటి ఆవేదన పడుతున్నాడు. మరి ఇక్కడ కాకతాళీయంగా స్త్రీలను గురించి మాట్లాడుకోవడం ఎక్కువగా జరుగుతుంది. స్త్రీలను గురించి మనం కీర్తిస్తున్నామంటే సగం ప్రపంచాన్ని కీర్తిస్తున్నట్లు అది కూడా కాదు. ఎందుకంటే స్త్రీ లేకపోతే ప్రపంచం లేదు కాబట్టి ప్రపంచాన్ని మొత్తాన్ని కీర్తించినట్లే. చాలా ఇంకా ఒకరికొకరు కూడా కలిసిమెలిసి జీవించాలనే చక్కగా మంచి సందేశం కూడా చెప్పావు బాబు. ఇక ఇప్పుడు ఊటుకూరి శశిశ్రీ పెడన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. ఈ పాప కూడా మహిళా శక్తిని గురించే కవిత చదువుతానని పట్టుబట్టి ఉంది. చదువమ్మా. నేను చదివే కవిత పేరు మహిళా శక్తి. అన్నం పెట్టే అన్నపూర్ణ నడుగు, జన్మనిచ్చే జనని నడుగు, నివాసమిచ్చే నేల తల్లి నడుగు, ఈ దుఃఖమయ జీవితం ఎందుకని. కన్నీటి వర్షంలో తడుస్తూ, బాధల బాటలో నడుస్తూ, కలతలనే కలలు కంటూ, ఆర్తినే ఆహారంగా భుజిస్తూ, లోపలున్న బాధను, మనసులో ఉన్న మాటలను, మమతల ఎడబాటును ఎవరికి చెప్పాలి? ఈ జీవితానికి మార్గం శూన్యమేనా? ఆడదాని ఆశలు ఆశయాలు ఎండమావిలోని నీరులా కాకూడదు. ఏ ఆయుధము లేదా ఆడదాని కష్టాల్ని హతమార్చడానికి, ఏ యంత్రము లేదా స్త్రీ జీవితాన్ని బాగు చేయటానికి. ఉంది. చదువనే ఆయుధంతో, విజ్ఞానమనే దీపంతో అంధకారపు బాటలో నడుస్తున్న ఈ సమాజాన్ని వెలుగుల బాటలో నడిపిస్తాను. మూఢనమ్మకాల ముసుగుతో కప్పి ఉన్న ఈ సమాజాన్ని మానవత్వాల వెలుగులోకి నడిపిస్తాను. థ్యాంక్ యూ సార్. బాగుందండి. ఈ అమ్మాయి ఈ 60 ఏళ్ల స్వతంత్రం సాధించుకున్నటువంటి ఫలాలన్నీ కూడా బాగా దక్కాలంటే ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా ఆడపిల్లల చదువు వెనకబడే ఉంటుంది. అందుకని ఆడపిల్లల్ని తల్లిదండ్రులు చదివించాలి. చదువు అనేది 3వ కన్ను. అట్లా ఎవరో వచ్చి వీళ్ళని బాగు చేస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్లని చదివిస్తే వాళ్ళని వాళ్ళు తీర్చుకుంటారు, ఈ ప్రపంచాన్ని కూడా తీర్చిదిద్దుతారు అని చక్కగా ఈ అమ్మాయి కవిత చెప్పింది. సంతోషం అమ్మ. ఇక లంకా రూపేంద్ర వెంకట గణేష్ కాశ్యప్ మచిలీపట్నం లిటిల్ ఫ్లవర్ ద లీడర్ అనే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి కూడా 2 కవితలు వినిపిస్తాడు. నా ఆలోచన మా అమ్మ అనే 2 కవితలు వినిపిస్తాడు. ముందుగా నా ఆలోచన వినిపించయ్యా. నేను చదివే కవిత పేరు నా ఆలోచన. ఓ మనిషి, పువ్వుని చూడు, ఆనందం పంచు. పక్షిని చూడు, స్వేచ్ఛగా బ్రతుకు. చెట్టుని చూడు, త్యాగాన్ని నేర్చుకో. నదిని చూడు, నలుగురికి సాయపడు. పర్వతాన్ని చూడు, తలెత్తుకు జీవించు. నింగిని చూడు, విశాల మనస్సును పొందు. భూమిని చూడు, ఓర్పు నేర్చుకో. చీమని చూడు, కష్టపడు. కానీ మూర్ఖుని చూడకు, కుంచుకుపోకు. మరొక కవిత. మా అమ్మ, నన్ను లాలించి పెంచిన మా అమ్మ. ఆకలేస్తే అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్నపూర్ణ. బాధపడితే ఓదార్చి బాధ తీర్చే మిత్ర. సంతోషంలో నాతో నవ్వే హర్షిని. ఆనందాన్ని నాకు పంచే సుహాసిని. వృద్ధాప్యంలో నా తోడు కోరబోవని దీశాలి. జన్మజన్మలకి నన్ను రుణగ్రస్తుడిని చేసే రుణదాత. ఆ నుండి సహాయం కోరకుండానే ఆవిడ తన బాధ్యతగా త్యాగంగా చేసింది అని చెప్తున్నాడు. అంటే పరోక్షంగా ఏంటంటే మనం ఇంకా ఆవిడకి వృద్ధాప్యంలో ఎంత సేవాభావంతో ఉండాలని చెప్పడం ఉద్దేశం. వెరీ గుడ్. పిచ్చుక అన్నపూర్ణ కృష్ణా జిల్లా పెడన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి కూడా 2 చిన్న కవితలు చదువుతుంది. మామ చందమామ మనశ్శాంతి. నేను చదవబోయే కవిత పేరు మామ చందమామ. ఆకాశంలో చందమామ, వెన్నెల విరిసే మంచి మామ. ప్రతిరోజు నీవు కనిపించాలి, వెన్నెల కాంతులు వెదజల్లాలి. నా అడుగుల్లో అడుగు వేయాలి, భూమిపై నేనున్నా, ఆకాశంలో నీవున్నా, నా జట్టు నీవై కలిసుండాలి. మామ ఓ చందమామ. మరో కవిత మనశ్శాంతి. విరిసిన సిరి మల్లె పువ్వులో దొరుకుతుంది శాంతి. ఆకాశంలోని నక్షత్రాల మెరుపులో తలుకులీనుతున్న కాంతి. స్వేచ్ఛగా ఎగిరే పక్షుల కిలకిల రావాలలోని శాంతి.
అన్నీ కొద్ది కాలంలో ఉండేవి అయినా అన్నీ కలిపి ఒకటిగా చేసి చూస్తే కనిపించేదే స్నేహ కాంతి. అందులోనే దొరుకుతుంది నిజమైన విశ్రాంతి, నిజమైన మనశ్శాంతి. స్నేహం అంటే మనసుని ముడివేసేటటువంటి వివాహ బంధం కంటే కూడా గొప్ప బంధం స్నేహం. అందుకే చాలామంది పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ మిత్రులను వదిలిపెట్టలేకపోతారు. అట్లా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఉండాలంటే, ప్రపంచ శాంతి, భారతదేశం సమైక్యంగా సాగటం అనే లక్ష్యాలు సాధించాలంటే ఈ స్నేహభావం అనేది మనుషుల్లో పెరగాలని ఈ పాప చాలా చక్కగా చెప్పింది. ఇప్పుడు మెట్ల శివనాగ గణేష్ మచిలీపట్నం జైహింద్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ అబ్బాయి నా ఇష్టాలు అంటూ కొన్ని ఇష్టాలు ఆ అబ్బాయి కవిత్వంలో వినిపిస్తాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులంటే నాకు ఇష్టం, వారి మాటల్లో నడవడం అంటే నాకు ఇష్టం, తోడబుట్టిన చెల్లెలంటే నాకు ఇష్టం, దాని ముద్దు పలుకలంటే మరీ ఇష్టం, పాఠాలు బోధించే ఉపాధ్యాయులంటే నాకు ఇష్టం, చదువుకోవడం మరీ ఇష్టం, స్నేహితులంటే నాకెంతో ఇష్టం, వారితో కలిసి అభివృద్ధి చెందడం అంటే మరీ ఇష్టం, గాంధీజీ అంటే ఎంతో ఇష్టం, వారి అహింసా మార్గం ఎంతో ఇష్టం, సృష్టించిన దేవుడంటే నాకు ఇష్టం, ప్రకృతి సంపద అంటే నాకు ఇష్టం, బోసినవుల పాపలంటే మరీ ఇష్టం, వారి భవిష్యత్ అంటే మరీ ఇష్టం, మానవోత్తములంటే నాకు ఇష్టం, క్రమశిక్షణ కలిగిన యువత అంటే నాకు ఇష్టం, వారు సాధించిన అభివృద్ధి మరీ ఇష్టం, స్త్రీలను గౌరవించడం నాకు ఇష్టం, వారిని ప్రోత్సహించడం మరీ ఇష్టం, చెట్లను పెంచడం నాకు ఇష్టం, వాటి సేవాభావం మరీ ఇష్టం, పెద్దలను గౌరవించడం నాకు ఇష్టం, వారి అనుభవాలు తెలుసుకోవడం మరీ ఇష్టం, తెలుగు భాషా సంస్కృతి అంటే నాకు ఇష్టం, తెలుగు వెలుగుల కవితలంటే మహా ఇష్టం. ప్రపంచంలో మంచి మంచి సంగతులన్నీ చాలా బాగా ఇష్టపడుతూ చివరిలో ఏం చెప్పాడు చూశారు కదా, తెలుగు వెలుగు కవితలంటే చాలా ఇష్టం అని ముగించాడు. అంటే మనం మరిచిపోతున్నటువంటి తెలుగు భాషని, ఈ సంస్కృతిని, తర్వాత మన సాహిత్యాన్ని, వీటన్నిటినీ నేను ప్రేమిస్తానంటున్నాడు. ఈ స్ఫూర్తితో అందరూ ముందుకు కొనసాగాలి. ఇక ఇప్పుడు మారెళ్ల తరుణ్ శ్రీ దుర్గా కళ్యాణ్ మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. ఈ బాబు పొడుపు కవితలు తయారు చేసుకొచ్చాడు. బాబు వినిపించు నీ పొడుపు కవితలు. సన్నగా ఉంటాను, ఎత్తుగా ఉంటాను, జుట్టు విరబోసుకొని ఉంటాను, నేను ఎవరిని. అంటే ఇప్పుడు ఆ సమాధానం ఏం చెప్పాలి, అంతేనా? సన్నగా ఉంటాను, ఎత్తుగా ఉంటాను, జుట్టు విరబోసుకుంటాను, నేను ఎవరిని చెప్పాలి. మీరు ఎవరని చెప్తారా? చెప్పయ్యా. కొబ్బరి చెట్టు రైటేనా? వెరీ గుడ్. ఇంకో పొడుపు కవిత అడుగు. నేను పసుపు చొక్కా తొడుక్కుంటాను, మీరు నా చొక్కా లాగేస్తారు, నన్ను మింగేస్తారు, నేను ఎవరిని. మళ్ళీ అందరికి వినపడిందా? వినపడింది కదా? చెప్పు జైత్రు. అరటిపండు. నాకు 3 టైర్లు ఉంటాయి, పక్కనే ఉంటాయి, నేను వేగంగా పరిగెడతాను, నేను ఎవరిని. చెప్పయ్యా. ఫ్యాను. ఇది 3 టైర్లు ఉంటాయి, పక్కన ఉంటాయి అంటే అంటే 3 రెక్కలు ఉంటాయి, పక్కనే ఉంటాయి, వేగంగా పరిగెడతానంటే ఫ్యాను. ఓకే వెరీ గుడ్. ఇక పొడుపు కవితలు అంటే ఇవి ఏంటంటే, వాళ్ళు ఇంతకుముందు విన్నటువంటి పొడుపు కథల్ని, పుస్తకాల్లో చదివినటువంటి వాటిని కాదు ఆ బాబు పొడుపు కథలుగా తీసుకురాలేదు. తాను ఈ పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువులను చూశాడు, వాటిని కవితలుగా మలిచి పొడుపు కవితలు అన్నాడు. అది ఈ పొడుపు కవితల్లో ఉన్నటువంటి విశేషం. ఇక ఇప్పుడు ఇక్కడ ఈ పాల్గొంటున్నటువంటి బాలకవులందరిలో కంటే కూడా చిన్నవాడు చిరంజీవి మర్రిపాటి జైత్ర మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయికి వాళ్ళ తాత అంటే బాగా ఇష్టం, అందుకని హాయ్ తాత అంటూ కవిత చదువుతాడు. నా కవిత పేరు హాయ్ తాత హోయ్. మా అమ్మ నాన్నల ఉద్యోగం నన్ను మా తాత అమ్మ దగ్గరికి చేర్చింది. ఎంత మంచి పని చేసింది. లేకపోతే ఏ తాళం వేసిన గదిలోనూ
పక్కింటి గుమ్మం ముందు మగ్గిపోవాల్సిందే అనిపిస్తూ ఉంటుంది నాకు. తాత ఒడి ఉండగా కంప్యూటర్ ఎందుకు దండగా, అన్నం పెట్టే తిరిగేలేని అమ్మ, గోరు ముద్దలు తినిపిస్తూ వనకపడే అమ్మమ్మ, ఎంత తేడా. తాత చెప్పిన ఆవు దూడ కథ విని ఒక్క క్షణం అమ్మని వాటేసుకున్న ప్రేమతో. అసలే డాక్టర్ అయిన మా తాత నా 2వ తరగతిలోనే ఇంజెక్షన్ చేయటం నేర్పి తానే నాకు మొదటి పేషెంట్ అయ్యారు. తాత మేము హిందువులం అంట అమ్మ చెప్పింది, మరి మీరు అన్న నా అమాయకపు ప్రశ్నకి తాను ముస్లింలని మా అమ్మ క్రిస్టియన్ అని నవ్వుతూ చెప్పిన తాత మాటల్లోనే తెలిసింది అందరం ఒకటేనని. తాత బొజ్జలోకి దూరి వినే కథల్లో పక్షులు, పెద్దలు, పేదలు, అమెరికా, సుందరయ్య, ఎన్ని కబుల్లో. నాకు అమ్మమ్మ మధ్యలో అమ్మ, నాకు నానమ్మ మధ్యలో నాన్న, కానీ నాకు తాతకి నేను. థ్యాంక్ యూ. చూడండి, ఇంటి వాతావరణం సరిగా ఉంటే పిల్లలు ఎంత బాగా పెరుగుతారు, ఎంత బాగా ఆలోచిస్తారు అనటానికి చిరంజీవి చదివినటువంటి కవిత ఉదాహరణ. మంచి కథ. అక్కడ ఆవు దూడలో ఆ ఆప్యాయత, ఆ కథ చదివిన తర్వాత వాళ్ళ అమ్మను వాటేసుకోవాలనిపించిందట. అట్లాగే ఈ కులాలు మతాలు ఏంటంటే ఒక ఇంట్లోనే ఒకళ్ళు హిందువులు, ఒకళ్ళు ముస్లింలు, ఒకళ్ళు క్రిస్టియన్లు అని వాళ్ళు చెప్పడంతో మనుషులంతా ఒకటేనని ఆ అబ్బాయికి అర్థమైందట. అది అంటే తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని పెంచితే పిల్లలు ఎంత బాగా పెరుగుతారు అనటానికి వాళ్ళ తాతగారు ఆ అబ్బాయిని రూపొందిస్తున్నటువంటి తీరుని, ఆ అనుభవాన్నే తన కవితగా చిరంజీవి చెప్పాడు. ఇక వారణాసి శ్రీరామ్ కౌశిక్ ప్రకాశం జిల్లా పేర్నమెట్టలో శ్రీసాయి కాన్సెప్ట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. వానా వానా రావమ్మ అని కవిత వినిపిస్తాడు. నేను చదివే కవిత వానా వానా రావమ్మ. వానా వానా రావమ్మ, వడిగా జడిగా రావమ్మ, కుండపోతగా కురువమ్మ, మా గుండె కోతనే తీర్చమ్మ, ఇండ్లపైన కురువమ్మ, ఇంకుడు గుంటలు నింపమ్మ, కొండలపైన కురువమ్మ, కాలుష్యాన్ని తొలగించమ్మ, చెరువులపైన కురువమ్మ, కరువులు ఇకపై మాపమ్మ, అడవులపైన కురువమ్మ, అటవీ సంపద పెంచమ్మ, పంట చేలపై కురువమ్మ, పచ్చని సిరులను పంచమ్మ, ఎడారి నేలపై కురువమ్మ, ఎండిన గొంతును తడుపమ్మ. అది పిల్లలు రాసిన కవితలు, పెద్దలు రాసిన కవితలు మనం పట్టుకోవాలంటే చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు. వర్షం మీద కవిత్వం రాసేయంటే కరెక్ట్గా అది పసిపిల్లలే రాస్తారు. ఎందుకంటే వానలో తడవటం అంటే పిల్లలకు బాగా ఇష్టం. ఆ నీళ్ల మీద ఈ కాగిత పడవలేసి ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. అట్లా ఆ వానని తన ఆనందాన్ని జోడించి చాలా చక్కగా ఈ అబ్బాయి కవిత వినిపించాడు. ఇంతవరకు మనం ఈ 12 మంది బాలల యొక్క కవితలు విన్నాం. ఈ బాలల కవి సమ్మేళనంలో మనకు కనిపించినటువంటి అంశాలు సూక్ష్మంగా 4 మాటల్లో చెప్పుకుందాం. వీళ్ళందరికీ కూడా దేశం పట్ల ప్రేమ కనిపిస్తోంది, ప్రపంచ శాంతి కోరుకుంటున్నారు, స్నేహం అనే భావాలు మనుషుల్లో పెరిగితే మనుషులు సుఖపడతారని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా సృష్టి మూలం స్త్రీమూర్తి, ఆ స్త్రీని గౌరవించాలి అనేటటువంటి భావాలని ప్రచారం చేయాలని వీళ్ళు బాగా పట్టుదలతో ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఈ కవితల్లో కనిపించింది. మానవ సంబంధాలలో భారత జాతి వెనకబడిపోకూడదు, ప్రపంచ దేశానికి మానవ సంబంధాల విలువల్ని, కుటుంబ సంబంధాల విలువల్ని తెలియజేయాలనేటువంటి పట్టుదల వీళ్ళ కవితల్లో కనిపించింది. చాలా మంచి కవితలు వినిపించినటువంటి పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. వీళ్ళని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దూరదర్శన్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను.